హాయ్, నా పేరు ఆనంద్. హాయ్, నా పేరు శ్రావణి. చాలా బాగున్నావు చూడటానికి. నాన్నగారు, ఇదేనా రావటం? అవునరా. పదండి ఇంట్లోకి వెళ్దాం. సరే నాన్న, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు నాన్న. నేను శ్రావణి అనే అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సరే, ఒకసారి రమ్మను, నేను మాట్లాడతాను. చాలా సంతోషంగా ఉంది నాన్న. థ్యాంక్ యూ నాన్న. అమ్మా, ఏం చదువుకున్నావు? ఇంటి పనులన్నీ వస్తాయమ్మా? ఇంటర్ వరకు చదివానండి. ఇంటి పనులు అన్నీ చేస్తాను. వాడి చిన్నప్పుడే వాడి తల్లి పోయిందమ్మా. అన్నీ నేనే ఇవన్నీ పెంచాను. మా వాడిని చేసుకోవటం నీకు ఇష్టమేనమ్మా? రాను రాను మరీ చాలాసం ఎక్కువైపోతుంది. మామయ్య గారు, ఏంటమ్మా? రాను రాను మీకు మరీ చాలాసం ఎక్కువైపోతుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచుక ఊకే అటు ఇటు మారుస్తారు ఎందుకు? నాకేం నచ్చట్లేదండి. చాలా చిరాగ్గా ఉంది. మీరు ఇలాగే చేస్తే నాకు ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. ఇలాగైతే మేము వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాం. ఇలాగైతే మేము వెళ్ళిపోతాము, మీరు ఒక్కరే ఉండండి. మీ వల్ల అన్ని ప్రాబ్లమ్సే. ఇలాగైతే మేమే వెళ్ళిపోతాము, మీరు ఒక్కరే ఉండండి. ఏంటి శ్రావణి అలా ఉన్నావు? ఏమైంది నీకు? కూర్చోండి. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. మీ నాన్నగారు చేసే పనులు ఏమీ బాగోలేవు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా శ్రావణి? ఇలాగైతే నాకు ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చెప్తారు? నా మాట విను శ్రావణి, నేనున్నాగా, ఉండు. మీ నాన్న చేసే పనులు నాకేం నచ్చట్లేదు. సరే శ్రావణి, నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా బంగారు బుజ్జి కదూ, నేనున్నానుగా. మీరు ఇలాగే చెప్తారు. ఏమైంది నాన్న, రోజు ఇలా ఎందుకు చేస్తున్నారు? శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటోంది. ఏం చేయను మరి? మీరు చేసే పనులు నాకు కూడా నచ్చట్లేదు. ఇలాగైతే తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతానంటోంది. ఏంటి నాన్న నీ బాధ? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇలా ఎన్ని రోజులు భరించాలి నేను? తనేమో ఏడుస్తుంది. నువ్వు చేసే పనులేమో నచ్చట్లేదంట. తను పుట్టింటికి వెళ్ళిపోతానంటోంది. అసలు ఏం జరిగిందిరా? నేను కూడా గమనిస్తున్నాను నాన్న. మీరు చేసే పనులేమో నచ్చట్లేదు నాకు కూడా. నేను కూడా వెళ్ళిపోతాను మరి. అన్నీ లేదా మీరే ఏదన్నా ఒక ఆశ్రమాన్ని చూసుకోండి. మీ ఇష్టం, ఏమన్నా అనుకోండి. అమ్మా! అయ్యో నాన్న, ఎంత పని చేసుకున్నావు. అయ్యో అయ్యో, బాగైంది. ఇలా కావాల్సిందే. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయింది నాన్న. నేను నిజంగానే చచ్చిపోతాను. ఏదన్నా ఒక అనాథాశ్రమంలో నన్ను చేర్పించండి రా. వెళ్ళొస్తాను నాన్న. సారు, మీరు విశ్వనాథ్ సార్ గారు? అవునండి. నేను మీకు తెలుసండి. పెంచుకుంటే పెరుగుతాయండి బంధాలు, తెంచుకుంటే తెగిపోతాయి. ఇది కూడా అంతేనండి. పెంచుకున్నాను, నన్ను అనాథం చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు వాడిని నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాను. మరి ఈ సంగతి ఆయనకు చెప్పిరా? చెప్పలేదండి. ఇట్లా విడిపోయేటోళ్ళందరిని కలిపేటందుకే మాలాంటి వాళ్ళు ఉన్నారనుకుంటా. కలుపుతా, వీళ్ళిద్దరిని ఖచ్చితంగా కలుపుతా. ఏమన్నా ఆయన, నీ పేరు ఆనంద్ అనుకుంటా? అవునండి. విశ్వనాథ్ మీకేమన్నా చెప్పిండ్రా? నాకేం చెప్పలేదండి. గయో చెప్పలేదా? కన్న కొడుకులు ఇంతే అయిపోయారు,
పెంచిన కొడుకులు ఇంతే అయిపోయారు. అసలు ఏం జరిగిందో నాకేం తెలియదు. మీరు చెప్పేది కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పండి. నేను ఇదే ఆశ్రమం నుంచి తీసుకుపోయింది ఆయననే ఆనాడు. అసలు ఏం జరిగింది? ఇవాళ నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఆయననే గిందులో దూలినావు. అయ్యో, ఇంత పెద్ద రహస్యాన్ని మా నాన్న ఇంతకాలం నా దగ్గర దాచిపెట్టాడా? నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. ఆ నాన్న ఏంట్రా? పెంచుకున్న కొడుకునైనా కన్న కొడుకులా చూసుకున్నారు. ఏమైందిరా? నేను తప్పు చేశాను నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేం తప్పు చేసావురా? రండి నాన్నగారు, మనం ఇంటికి వెళదాం. ఏమైంది నాన్న? ఏడోకురా, ఏడోకు. లేవండి నాన్నగారు, లేవండి. నన్ను క్షమిస్తారు కదూ? క్షమిస్తాను లేరా. సరే పద వెళ్దాం.